ఈ ముగ్గురు పర్ఫార్మెన్స్కి మంచి స్కోప్ ఉన్న మూవీయే భైరవం. ఎస్పెషల్లీ మనోజ్కి చాలా పెద్ద క్యారెక్టర్ పడింది అండ్ అన్న కొన్ని ప్లేసెస్లో ఓవర్ ద టాప్ వెళ్ళారేమో అనిపించింది. బట్ ఫ్రాంక్లీ ఆ క్యారెక్టర్ డిజైనింగ్ కూడా అలానే ఉంది. కమింగ్ టు ద రివ్యూ ఆఫ్ భైరవం, నాకు బాగానే అనిపించింది. బట్ క్లైమాక్స్ ఈస్ బిట్ ప్రిడిక్టబుల్. డైరెక్టర్ ఓపెనింగ్ సీన్స్లో ఒక బిగినర్ చేసే మిస్టేక్స్లా అనిపించాయి. ఇంట్రడక్షన్ సీన్స్ చాలా ఆర్టిఫిషియల్గా అయితే వచ్చాయి. పోస్ట్ పాసింగ్ దోస్ సీన్స్ మూవీ ఒక ఫ్లోకి సెట్ అయిపోతుంది. ఈవెన్ హీరోయిన్ మంచి పర్ఫార్మెన్స్ డ్యాన్స్ వేస్తుంది. బట్ తనకి అస్సలు స్కోపే లేదు ఈ మూవీలో. జస్ట్ సాంగ్స్ ఇనిషియేట్ చేయడానికే వాడారు. నారా రోహిత్ డ్యాన్స్ వేయట్లేదు ఏంటబ్బా అనే లోపే పర్ఫార్మెన్స్ సైడ్ సీన్స్ వచ్చి స్టోరీ తన భుజాల మీదకి వెళ్తుంది. మూవీ అంతా మంచి హైలోకి తీసుకుని వెళ్ళేది ఆ క్యారెక్టర్తోనే. త్రూ అవుట్ మూవీ బెల్లంకొండ ఒక మంచి సపోర్టింగ్ యాక్టర్లా మాత్రమే ఉంటారు. ఇది ఒక హీరో ఓరియంటెడ్ మూవీ కన్నా 3 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చుట్టూ ఉండే ఒక డ్రామా మూవీలానే చూడాలి. మనీ ముగ్గురు మధ్య ఎలాంటి చిచ్చు తీసుకొస్తుంది అన్నదే ఈ మూవీ. 1-2 సీన్స్ అండ్ క్లైమాక్స్ పార్ట్ కాస్త పక్కన పెడితే ముగ్గురు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఒక గుడ్ టైట్ స్క్రీన్ ప్లే 70% ఉన్న మూవీనే ఇది. మూవీలో సాంగ్స్ సడన్గా వచ్చినప్పటికీ సాంగ్స్ అయితే వినడానికి బాగున్నాయి అండ్ ఈవెన్ బీజిఎం కూడా చాలా బాగా వచ్చింది. మా రేటింగ్ ఇస్ 3/5. థియేటర్లో చూసే మూవీనే. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఫిల్మీ కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.